వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాగావళి నదీ తీరంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయంలో నేత్రపర్వంగా జరిగిన మకర జ్యోతి దివ్య దర్శనం. శబరిమలై ఆలయం తరహాలో బంగారు ఆభరణాలతో స్వామివారిని అలంకరించిన అర్చకులు. ఏలూరు యూత్ సంక్రాంతి సంబరాలు కమిటీ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ. విశాఖ నేవల్ డాక్ అండ్ జెట్టి వద్ద అయోధ్య డేర్ 2 యాత్రను ప్రారంభించిన ఈస్టర్న్ నేవల్ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సమీర్ సక్సేనా ఆకట్టుకున్న బైక్ రైడర్లు చేసిన విన్యాసాలు. జిల్లావాణి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. వాస్తవ కథనాల ప్రచారంలో జిల్లావాణి ఛానల్ ప్రత్యేకత చాటుకుందని వ్యాఖ్య. కేరళలో శబరిమలైలో ఉన్న అయ్యప్ప స్వామి వారి ఆలయ తరహాలో శ్రీకాకుళం నగరంలో నాగావళి నదీ తీరంలో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయంలో మకర జ్యోతి దివ్య దర్శనం మంగళవారం రాత్రి ఆలయ కమిటీ వారు కల్పించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కాకుండా ఒడిశా రాష్ట్రం నుంచి భక్తులు తరలివచ్చారు. గత 20 ఏళ్లుగా ఈ సాంప్రదాయం కొనసాగిస్తున్నారు. కేరళ రాష్ట్రంలో ఉన్న శబరిమలై ఆలయం తరహాలో బంగారు ఆభరణాలతో స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీకాకుళం మహాశివరి కోణంలో ఉంటాను. ప్రతి సంవత్సరం ఈ మహాసంక్రాంతి రోజున మన శబరిమలలో ఎలాగైతే జరుగుతుందో స్వామి సన్నిధానంలో ఇక్కడ శ్రీకాకుళంలో మన అయ్యప్ప స్వామి టెంపుల్లో కూడా అలాగే దర్శనం అనేది ఆభరణాలు అలంకరణ అనేది అన్ని కార్యక్రమాలు ఇక్కడ విశేషంగా చేస్తారు. అలాగే మన ఈరోజు మకర సంక్రాంతి సందర్భంగా దర్శనానికి వచ్చిన భక్తులందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు, మకర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. అలాగే అయ్యప్ప స్వామి సేవా కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి వచ్చే నెల 2వ తారీఖున అయ్యప్ప స్వామి పేరు మీద బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుల్లో చాలామందికి రక్త కొరత అనేది విపరీతంగా ఎక్కువగా ఉంది. సేవా కార్యక్రమంలో భాగంగా అయ్యప్ప స్వామి పేరు మీద శ్రీ ధర్మశాస్త్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ బ్లడ్ క్యాంప్ అనేది ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ వచ్చి బ్లడ్ అనేది రక్తదానం చేయండి, మరొక ప్రాణాన్ని కాపాడండి. అందరూ ఈ సంవత్సరం చాలా సరదాగా చేసుకున్నారు. వాతావరణం కూడా సహకరించింది. మన అయ్యప్ప టెంపుల్లో చాలా చక్కగా డెకరేషన్ చేసి చక్కగా ప్రతి సంవత్సరం కర్పూర హారతులతో జనాలతో చక్కగా నడిపిస్తున్నారు. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అంతే. నేను శ్రీకాకుళం నుంచి హట్కో కాలనీ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ అయ్యప్ప గుడి చాలా ప్రత్యేకమైనది. మకర సంక్రాంతి సందర్భంగా కేరళలో జ్యోతి ఎలా వెగిలిస్తారో ఇక్కడ కూడా అలానే బాగా వెగిలించి మంచిగా ప్రజలందరూ వచ్చి మంచిగా మకర సంక్రాంతిని బాగా చేస్తారు. పక్ష ఉత్సవాలు, సంవత్సరోత్సవాలు, అలాగే విషు, ఓణం, ఆరాట బ్రహ్మోత్సవాలు 10 రోజులు విశేషంగా ఘనంగా నిర్వహించబడుతూ ఉన్నాయి. ఎంతోమంది భక్తులు వారి వారి కోరికలు తీర్చగా ఈ యొక్క ఆలయ అభివృద్ధికి వారు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇలాంటి అయ్యప్ప స్వామి అటు శైవం హి వైష్ణవమివం ప్రవదంతి సంతః, శివుడే ఆయన, విష్ణువే తల్లిగా మోహిని అవతారంలో ఆయన. ఇలాంటి శివ తేజస్సు, విష్ణు తేజస్సు ఐక్యమైన బ్రహ్మాండ నాయకుని, బ్రహ్మాండ తేజస్సు కలియుగంలో అయ్యప్పగా అవతరించి భక్తులందరి కోరికలని తీరుస్తున్న కొంగు బంగారమైనటువంటి అయ్యప్ప స్వామికి కఠిన దీక్షలు 41 రోజులు దీక్షలు చేసి అయ్యప్పని మెప్పించి వారి వారి మనసులో కోరికలు తీర్చుకుంటున్నారు. ఇలాంటి అయ్యప్ప స్వామి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి అయ్యప్ప స్వామి వారి ప్రచారానికి నడుము కట్టినటువంటి ఈ మీడియా సంస్థ వారికి, ఈరోజు విచ్చేసిన భక్తులకి అయ్యప్ప స్వామి ఆయురారోగ్య భోగభాగ్యాలిచ్చి రక్షించుగాక. స్వామియే శరణమయ్యప్ప, శరణమయ్యప్ప త్వమనిత్యం, పాపాని మూలమపి నాశయ పాపహారిణి, స్వామియే శరణమయ్యప్ప.
ప్రతిపాడు మండలం ఏలూరు యూత్ సంక్రాంతి సంబరాలు కమిటీ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. మహిళలు నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలకు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముగ్గుల పోటీల్లో విజేతలకు ఎమ్మెల్యే సత్యప్రభ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహిస్తూ సంక్రాంతి సాంప్రదాయాలను పరిరక్షిస్తున్న ఏలూరు యూత్ కమిటీ వారిని గ్రామస్తులను అభినందిస్తున్నామన్నారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, యువత పాల్గొన్నారు. ప్రతి ఒక్క సోదరిని కూడా విజేతలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి రాబోయే కాలంలో కూడా ఇటువంటి సంప్రదాయాలని, సంస్కృతిని, సంక్రాంతి పండుగని సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇందాక పెద్దలు చెప్పినట్టు రాజా గారిని తలుచుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే మన ఎదురుగుండా ఉన్న మనిషిని పొగడ్డం వేరు, మనకి కనిపించిన మనిషిని తలుచుకోవడం అన్నది నిత్యం తలుచుకుంటూ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన మీద ఉన్న అభిమానాన్ని నా మీద చూపిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న మీ అందరి నాకు ఇచ్చిన ఈ ధైర్యాన్ని మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ ఆల్. ప్రజలకి చీరల పంపిణీ కూడా జరుగుతుంది. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమాన్ని కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చేయవలసిందిగా కోరుతున్నాం. విశాఖలో బైక్ రైడర్లు బైక్లతో చేసిన విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. సుమారు 25 నిమిషాల పాటు రైడర్లు చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. విశాఖ నేవల్ టాక్ యాట్ జెట్టి వద్ద అయోధ్య డేర్ 2 యాత్రను ఈస్టర్న్ నేవల్ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సమీర్ సక్సేనా ప్రారంభించారు. భారత సాయుధ దళాల పట్ల యువతకు ఆసక్తి కలిగించేందుకు ఈ యాత్రను చేపడుతున్నామన్నారు. ఐఎన్ఎస్ చిల్కా మీదుగా 13 రోజుల పాటు బైక్ రైడింగ్తో అయోధ్యకు యాత్ర చేరుతుందన్నారు. వాస్తవ కథనాల ప్రచారంలో జిల్లావాణి ఛానల్ ప్రత్యేకత చాటుకుందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నం మండల కేంద్రంలో జిల్లావాణి నూతన సంవత్సర క్యాలెండర్ను టీడీపీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్తలు అందించడంలో జిల్లావాణి తన ప్రత్యేకతను చాటుతుందని అన్నారు. భవిష్యత్తులో ఛానల్ మరింత పురోగతిని సాధించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా బీజేపీ నాయకులు సిరిపురం జిల్లావాణి క్యాలెండర్ను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ ఎంతో ఘనంగా జరుపుకునే ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ చెప్తున్నాను. అలాగే పాతపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, జిల్లావాణి యాజమాన్యానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సంక్రాంతి శుభవేళ ప్రజలందరూ ఈ సంవత్సరం సిరి సంపదలతో, అష్టైశ్వర్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
దేశంలో నిత్య పూజలు అందుకునే ఏకైక దేవాలయం శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం మాత్రమే. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలం నుండి దక్షిణాయనంలోకి వెళ్తున్న సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. పరమ పవిత్రమైన కనుమ పండుగ రోజు గోపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హైందవ సంస్కృతి సాంప్రదాయాల్లో గోమాతకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. గోమాతను పూజించడం వల్ల సర్వ మానవాళి మనుగడకు ప్రశాంతత చేకూరుతుంది అని, సర్వ సౌఖ్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. రైతులు పండించే పంట ఇంటికి చేరే సమయంలో గోమాతకు కనుమ రోజు విశ్రాంతిని ఇచ్చే రోజుగా చెప్పవచ్చు. ముందుగా అరసవల్లి దేవస్థానం గోశాలలో గోవులకు ప్రత్యేక అలంకరణ చేసి శాస్త్రోక్తంగా గోపూజ చేశారు. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో ఆదిత్యుని జన్మదిన ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించి అత్యంత వైభవంగా ఉత్సవాలు జరగటానికి నిర్ణయించిందని, భక్తులు అంతా తరలి రావాలని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. కార్యనిర్వహణాధికారి ఎర్రంశెట్టి భద్రాజీ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గత 3 రోజులుగా మన ప్రధాన అర్చకుల వారు, అలాగే వైదిక సిబ్బంది, వేదపారాయణదారులు వివిధ వైదిక కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరిగింది. ఈవేళ ఉదయం కూడా గోపూజ కార్యక్రమాన్ని మా గోశాలలో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా 50 మంది భక్త మహాశయులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రాబోయే 2, 3, 4 తేదీ ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో రథసప్తమి మహోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. అలాగే దానిలో భాగంగా కొన్ని పాతబడిన స్ట్రక్చర్స్ అన్నీ కూడా తొలగించడం అన్నీ కూడా జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్త మహాశయులు ఏమైనా కొద్ది ఇబ్బందులు ఉంటే సమన్వయంతో అర్థం చేసుకుని మా దేవాలయ సిబ్బందికి, వైదిక సిబ్బందికి సహకరించాలని కోరుతున్నాం. మరి రాబోయే ఈ రథసప్తమి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పండుగ ప్రభుత్వం నిర్ణయించడం మీదట మరి మేము ఈ ఏర్పాట్లన్నీ కూడా మరి వేగవంతంగా చేయడానికి మరి అన్ని సౌకర్యాలు కల్పించడానికి కూడా మీరు ఈ స్ట్రక్చర్స్ అన్నీ తొలగించడం, అలాగే మరి పెండాల్ సైటాకి, అలాగే క్యూ లైన్స్ కూడా మరి వినూత్నంగా, గతంలో కంటే వినూత్నంగా భక్తులకు అందరికీ కూడా సౌకర్యవంతంగా ఉండేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా అర్థం చేసుకుని సమన్వయంతో ఈ మరి ఏర్పాట్లు పూర్తయ్యే వరకు కూడా మా సహకరించాలని కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే మరి దాతలు ముఖ్యంగా ₹1,00,000 పైబడి నమో భగవతే సూర్యాయ అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో గత 4 రోజుల నుంచి కూడా స్వామివారికి భోగి నాడు స్వామివారికి భోగాల గురించి ఒక 3 పుట్లు పులగం తయారు చేసి భక్తులందరికీ సమర్పించడం జరిగింది. అట్లాగే భోగి నాడు కూడా భక్తులందరికీ కూడా ప్రసాదం వితరణ చేశారు. తర్వాత మకర సంక్రమణ నాడు ఉదయాన్నే స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరిగినాయి. తర్వాత స్వామివారికి సాయంకాలం తిరువీధి గుండా ఈ అరసవల్లి పురవీధుల్లో స్వామివారిని ఉషాపతిని ఛాయాసం వేయించేపు చేసి ఆ 7 గుర్రాల రథం మీద అశ్వవాహనం మీద ఊరేగింపు చేసి ఇనిమేటి మండపంలో తీసుకొచ్చి స్వామివారికి మకర సంక్రమయ్య పూజ నిర్వహణ చేశారు. అట్లాగే దీనికి చలిమిడి కొత్తగా బియ్యం వచ్చింది, అలా కొత్త బెల్లంతో కూడా చలిమిడి చేసి స్వామివారికి నివేదన చేస్తారు. అట్లాగే స్వామివారికి ఈ ఊరేగింపు సందర్భంగా తెల్లవారుజామున ఉదయం కూడా అభిషేకం స్వామివారికి జరిగింది. అట్లాగే ఇవాళ కనుమ. ఈ కనుమ అంటే మొత్తం కూడా మనకి పశువుల పండుగ. ఈ పశువులందరూ కూడా మనం వారందరికీ వాటన్నిటికి కూడా పూజ చేసి, ఆ గోమాతకు పూజ చేసి గోశాలలో అందరికి కూడా భక్తులందరూ కూడా భక్తుల చేత కూడా పూజ చేయించి ఆ కార్యక్రమం నిర్వహించారు మా యువ గారు తగ్గినందరూ. అట్లాగే ఇలా ప్రతిరోజు కూడా ఈ పండుగల్లోని అట్లాగే పక్షులకి, పశువులకి, అట్లాగే చెట్లకి అన్నిటికి కూడా మన హిందూ సాంప్రదాయంలో చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ కనుమ, మొక్కనుమ, సంక్రాంతి, భోగి అందరికి కూడా శుభం జరగాలని కోరుతూ, స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ, స్వామివారి ఆరోగ్య భాగ్యాదులు మీరు అందరికి కూడా ఇవ్వాలని కోరుతున్నాం.
పెద్దాపురం పట్టణంలోని జగ్గంపేట రోడ్డు నందు వేంచేసి ఉన్న శ్రీ 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 సత్యమ్మ అమ్మవారి శ్రీ శక్తిపీఠం నందు జాతర మహోత్సవం నిర్వహించారు. బుధవారం కనుమ రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు జాతరను ఆలయకర్త పప్పుల పెద్ద సత్యబాబు తెలియజేశారు. జరగాలండి కొట్టింది నడాలమ్మా నడాలి దక్షిణ వేసుకున్నామ్మా అటుపల్ల కవర్ నుంచి బయటికి తీసుకోవాలి జరగాలమ్మా 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 అమ్మాయి జరగాలి ఎదురుకి రావాలమ్మా ఎదురు జరగాలి జరగాలమ్మా ఎదురు జరగాలి దక్షిణ నీళ్ళు వేసుకోండి జరగాలమ్మా ఎదురు జరగాలి ఎదురు జరగాలి శ్రీరాములు ఉన్నాడు కదా కొబ్బరికాయ కొట్టి ఇక్కడ అతను దక్షిణ నీళ్ళు వేసుకోండి అటుపల్లి కావాలి బయటికి తీసుకోవాలమ్మా ఎదురు జరగాలండి జరగదు సార్ ఎదురు జరగాలండి దక్షిణ నీళ్ళు వేసుకోండి రావాలండి ఎదురు జరగాలి దక్షిణ నీళ్ళు వేసుకోండి అటుపల్లి కావాలి. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లాల మామిడాడ గ్రామంలో శ్రీ మామిడాడ మణికంఠ స్వామివారి ఆలయం మకర సంక్రాంతి సందర్భంగా అయ్యప్ప స్వామి ఆభరణాలు బాజా భజంత్రి మేళతాళాలతో గ్రామోత్సవం జరుపుకుని సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి మకర జ్యోతి దర్శనం జరిగినది. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. స్వామి మరి వాసాన్ని కవర్ చేయాలంటే ఇబ్బంది కదా. సబ్బవరం మండలంలోని మొగలిపురం గ్రామంలో ఏపీకో ఆపరేటివ్స్ ఆయిల్ సీడ్స్ గ్రోఫర్స్ ఫెడరేషన్ చైర్మన్, విశాఖ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాబ్జీ రామాలయంలో సీతారాముల వారిని దర్శించుకుని అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొని విజయవంతం చేయడం అభినందనీయం అన్నారు. ఈ సందర్భంగా బాబ్జీ గ్రామ ప్రజలకు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామ పెద్దలు తామరాణ బంగారు నాయుడు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్న యువకులను, మహిళలను ప్రోత్సహించడం ఆనందదాయకం అన్నారు. ఈ ముగ్గుల పోటీల్లో 30 మంది మహిళలు పాల్గొనగా ప్రథమ బహుమతి విజేతగా 3,000 రూపాయలు ఎస్ దేవికి అందజేశారు. ద్వితీయ బహుమతి విజేత టి రేవతి 2,500 రూపాయలు, తృతీయ బహుమతి విజేత ఎన్ శ్రావణి జ్యోతికి 2,000 రూపాయలు, 4వ బహుమతి విజేత గురి అనిత 1,500 రూపాయలు,
ఐదవ బహుమతి విజేత బి దుర్గా భవానికి 500 రూపాయలు అందజేశారు. అలాగే ప్రోత్సాహక బహుమతులుగా ఈ పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి 500 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ శాసనసభ్యులు గుంటి బాబ్జీ చేతుల మీదుగా ప్రైజ్ మనీ అందజేశారు. ఈ కార్యక్రమంలో తామరణ బంగారు నాయుడు, అంగడి నానాజీ, బాయలపూడి రాంబాబు, గండి సత్యం, నరేష్ దేముళ్ళు, దొడ్డి రాంబాబు, లైన్మెన్ నాయుడు, గురి సత్యబాబు, చెంచయ్య, ఐనింటి రాజు, కండ్రపు శ్రీను, తామరాణ సత్యనారాయణ, మేడపాటి రాము, బైలపూడి పోతునాయుడు, గుడిపాటి అప్పారావు, బంకపల్లి పాపారావు గ్రామ ప్రజలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. చూడండి. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి నిరుపేదల ఆకలిని తీర్చిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాడారు. గొల్లప్రోలు మండలం చిన్న జగ్గంపేట గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు. మకర సంక్రాంతి సందర్భంగా కనుమ పండుగ రోజున మరి రామారావు గారి విగ్రహాన్ని
ఆవిష్కరించే అవకాశం నాకు ఇచ్చినందుకు గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పేదవాళ్ళలోంచి పేదవాడికి అవసరమైన మరి సమస్యలు తీర్చడం కోసం తెలుగుదేశం పార్టీ పేదవాడి ఇంట్లో పుట్టింది. అటువంటి తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా పెన్షన్ ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు గారు. పక్కా ఇల్లులు మొదలుపెట్టింది నందమూరి తారక రామారావు గారు. మరి ₹2 బియ్యం ఇచ్చింది కూడా నందమూరి తారక రామారావు గారు. ఇవన్నీ సంక్షేమ పథకాలన్నీ కూడా అన్న రామారావు గారు ప్రవేశపెట్టిన కార్యక్రమాలు. మరి ఈవేళ ఆయన బాటలో ఆయన ఆశయాలకు అనుగుణంగా మరి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. పిఠాపురంలో పలు ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నారని, దాన్ని అరికట్టి యువతను కాపాడుకోవాలనే సదుద్దేశంతో చెప్పిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ మాటలను కొందరు వక్రీకరించి తప్పుడుగా ప్రచారం చేయడం మంచిది కాదని, పవన్ కళ్యాణ్కు కులమతాలనేవి ఉండవని ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ జనసేన పార్టీ నాయకుడు దానం లాజర్ బాబు పిలుపునిచ్చారు. పిఠాపురం పట్టణంలో పలువురు దళిత నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పిఠాపురం పర్యటన మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పర్యటనలో భాగంగా మరి ఆ రోజు మాట్లాడుతూ మరి అంబేద్కర్ సెంటరు, ఇందిరానగరు, అగ్రహారం ఈ ఏరియాలో గంజాయి ఎక్కువగా అమ్ముడవుతుంది అని నాకు రిపోర్ట్స్ వచ్చాయి. కనుక దాన్ని మీరు వెంటనే కూడా అరికట్టాలని పోలీసులు హెచ్చరించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని 3 పేటలు ఎత్తారు కనుక ఆ పేటల పేర్లు మా పేర్లు ఎత్తారు కనుక మా పేటల పేర్లు మా వాళ్ళ పేర్లు ఎత్తారని నిన్న నిరసన కార్యక్రమం కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది. దళిత నాయకులు కొంతమంది మీరందరూ కూడా మరి ఆ విధమైన ఇది చాలా తప్పుడు ప్రచారం. ఇది పవన్ కళ్యాణ్ గారికి మతం కానీ కులం కానీ అది ఏ ప్రాంతమో ఏ మతమో ఏ మతస్థులో ఏ కులస్థులో కూడా తెలియని ప్రాంతం. ఆయనకు వచ్చిన రిపోర్ట్ మాత్రం ఆ రోజున పబ్లిక్లో చదవడం జరిగింది. ఆ చదివిన రిపోర్ట్ని పోలీసులు వాళ్ళకి హెచ్చరించడం జరిగింది. ఈ పిఠాపురం నియోజకవర్గం కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడ కూడా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదని చెప్పడం జరిగింది. కనుక దాన్ని బేస్ చేసుకుని కొంతమంది దళిత నాయకులు రాజకీయంగా వక్రీకరించి దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా తప్పు. మరి ఈ యొక్క దళిత పిల్లలైనా ఇతర కులమైనా ఇంకో కులమైనా కానీ అంబేద్కర్ సెంటర్ అంటే అంబేద్కర్ దగ్గర అక్కడ అంబేద్కర్ సెంటర్ అంటే ఎలంపేట, ముస్లిం వీధి, మన ఎస్సీ పేట 3 కలిపి అంబేద్కర్ సెంటర్ అంటారు. కానీ అంబేద్కర్ సెంటర్లో జరుగుతుందంటే అంబేద్కర్ సెంటర్లో మన ఎస్సీ వాళ్ళనే కాదు అక్కడ అర్థం. అందరూ అక్కడ జరుగుతుంది, దాన్ని అరికట్టండి అని అన్నారు. అందరినీ ఉద్దేశించి అన్న మాట కానీ మంచి భావంతో అన్న మాట కానీ సదుద్దేశంతో అన్న మాటే తప్ప ఏ ఒక్కరిని కించపరచాలని కానీ ఏ ఒక్కరిని పేరెత్తి కానీ ఆయన అనలేదు. ఇది కూడా మన వాళ్ళు చేయటం లేదు. ఎక్కడో తుని ఏరియా నుంచి వచ్చి ఇక్కడ పిల్లల్ని పాడు చేస్తున్నారు అని పదే ఆయన చెప్పడం కూడా జరిగింది. దాన్ని కూడా అర్థం చేసుకుని మనం ఎక్కడైనా తప్పులు జరుగుతుంటే దాన్ని అరికట్టాలి తప్ప మరి మనం ఈ విధమైన ప్రచారం చేయకూడదు. అది మంచి స్వభావంతో మంచి హృదయంతో పిల్లల భవిష్యత్తును ఆలోచించి అన్న మాట తప్ప అది ఏ ఒక్కరిని కూడా కించపరిచే విధానం కాదు, ఎవరిని కూడా ఉద్దేశించి అన్న మాట కూడా కాదు. అంతేకాకుండా మరి ఈ రిపోర్ట్లు ఇచ్చింది గతంలో పోలీస్ స్టేషన్కి ఎవరు ఇచ్చారు? ఆ రిపోర్టులను ఆధారంగా చేసుకుని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని ఆధారం చేసుకుని ఆయన మాట్లాడటం జరిగింది. కనుక మనం అందరం కూడా ఆలోచించి మరి సద్భావంతో ఆలోచించి సదుద్దేశంతో ఆలోచించి మనం అర్థం చేసుకోవాలి తప్ప దీన్ని రాజకీయం చేయడం కానీ ఒక వ్యక్తిని అల్లరి చేయడం కానీ ఒక వ్యక్తిని కించపరిచే విధానంగా కానీ ఎటువంటి కార్యక్రమం లేదు. కనుక మీరు దీన్ని ఆలోచించి మంచి ఉద్దేశంతో ఉండాలని మన మనసా వాచ్య కోరుకుంటాను. జిల్లావాణి 2025వ సంవత్సరం క్యాలెండర్ను స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణతో కలిసి కొటికలపూడి గ్రామ సర్పంచ్ రెంటిపల్లి నాగరాజు ఆవిష్కరించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి గ్రామ సర్పంచ్ రెంటపల్లి నాగరాజు జిల్లావాణి స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావాణి టీవీ ఛానల్ మరియు దినపత్రిక ప్రజల సమస్యలను పాలక పక్షానికి ప్రభుత్వ అధికారులకు తెలియజేసే విషయంలో ముందుంటుందని, నిజాన్ని నిర్భయంగా ప్రజలకు తెలియజేస్తుందని, పార్టీలకు అతీతంగా పనిచేస్తుందని అన్నారు. ఇలాంటి మంచి ఛానల్ దినపత్రిక దినదినం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను అన్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన స్టాఫ్
స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణకి, సిబ్బందికి, యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కుట్టుకలపూడి గ్రామ సర్పంచ్ గారి దగ్గర మనం ఉన్నాము. నమస్తే నాగరాజ్ గారు. నమస్తే అండి, మట్టిపల్లి బాలకృష్ణ గారు. సార్, మా జిల్లావాణి ఛానల్పై అలానే మా జిల్లావాణి దినపత్రికపై మీ అభిప్రాయాన్ని మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? జిల్లావాణి న్యూస్కి అట్లాగే దినపత్రికకు నమస్కారం అండి. ఈరోజు ఈ దినపత్రిక జిల్లావాణి దీనివల్ల ప్రజలకి ఎంతో మేలు జరుగుతుంది. అట్లాగే ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా పనిచేస్తామన్నమాట. ఎవరైనా కానీ ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేకుండా కూడా పనిచేస్తుంది. మట్టిపల్లి బాలకృష్ణ గారు ఎప్పటికప్పుడు ఎక్కడ మా గురించి కూడా వార్తలు రాశాడు. ఎప్పుడైనా నిజాన్ని నిర్భయంగా ఈ జిల్లావాణి ప్రశ్నిస్తుంది అన్నమాట. అందరికి కూడా దీనివల్ల ప్రతి ఒక్కరికి మేలు జరగాలి. ఈ ఛానల్ జిల్లావాణి ఛానళ్లను అట్లాగే దినపత్రిక కూడా ఇంకా ముందు అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నా. విన్నారు కదా నాగరాజు గారి మాటల్లో. మట్టిపల్లి బాలకృష్ణ, స్టాఫ్ రిపోర్టర్, జిల్లావాణి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నాగావళి నదీ తీరంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయంలో నేత్రపర్వంగా జరిగిన మకర జ్యోతి దివ్య దర్శనం. శబరిమలై ఆలయం తరహాలో బంగారు ఆభరణాలతో స్వామివారిని అలంకరించిన అర్చకులు. ఏలూరు యూత్ సంక్రాంతి సంబరాలు కమిటీ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ. విశాఖ నేవల్ డాక్ అండ్ జెట్టి వద్ద అయోధ్య డేర్ 2 యాత్రను ప్రారంభించిన ఈస్టర్న్ నేవల్ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సమీర్ సక్సేనా ఆకట్టుకున్న బైక్ రైడర్లు చేసిన విన్యాసాలు. జిల్లావాణి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. వాస్తవ కథనాల ప్రచారంలో జిల్లావాణి ఛానల్ ప్రత్యేకత చాటుకుందని వ్యాఖ్య. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.